నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పిలువబడే భారీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకుంది. అటు వ్యాపారం, ఇటు రక్షణ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ తన సత్తా చాటింది. ఆ సంచలన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్ EU శిఖరాగ్ర సమావేశం ఒక అద్భుతమైన విజయంతో ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ, EU అగ్రనేతలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ఆంటోనియో కోస్టా సమక్షంలో ఈ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. సుమారు 200 కోట్ల మంది జనాభా ఉన్న రెండు భారీ మార్కెట్లను అనుసంధానించే ఈ డీల్ను నిపుణులు అత్యంత శక్తివంతమైనదిగా అభివర్ణిస్తున్నారు. ఈ ఒప్పందం వల్ల సామాన్యులకు కలిగే ప్రధాన ప్రయోజనం లగ్జరీ కార్ల ధరలు తగ్గడం. BMW, మెర్సిడీస్ బెంజ్, ఆడి వంటి యూరోపియన్ లగ్జరీ కార్లపై ప్రస్తుతం ఉన్న 110% దిగుమతి సుంకాన్ని దశల వారీగా కేవలం 10%కి తగ్గించనున్నారు. అదే సమయంలో భారత ఎగుమతిదారులకు ఇది పండగ లాంటి వార్త. భారత్ నుంచి యూరప్ కు ఎగుమతయ్యే ఫార్మాస్యూటికల్స్, తోలు వస్తువులు, వ్యవసాయ ఉత్పత్తులపై ఇక నుంచి ఎలాంటి అదనపు ట్యాక్స్లు ఉండవు. దీనివల్ల భారతీయ కంపెనీలకు యూరప్ మార్కెట్లలో భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందం కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు. రక్షణ రంగంలోనూ భారత్ EU చేతులు కలిపాయి. హిందూ మహాసముద్రం నుంచి మధ్యధరా సముద్రం వరకు చైనా నౌకదళ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఉమ్మడి భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఇరు పక్షాలు సమాచారాన్ని పంచుకున్నాయి. రక్షణ పరికరాల తయారీలో యూరోపియన్ టెక్నాలజీ భారత్ కు అందనుండడం విశేషం. దీనివల్ల మేక్ ఇన్ ఇండియా రక్షణ రంగానికి భారీ ఊతం లభిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే EU కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా తన భారతీయ మూలాలను గుర్తు చేసుకుంటూ ఈ సమావేశంలో ఎమోషనల్ అయ్యారు. తాను కూడా ఒక భారతీయ సంతతి పౌరుడిని అని చెప్పుకోవడం భారత్ దౌత్య నీతికి దక్కిన విజయంగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ పాలసీల నుంచి తప్పించుకోవడానికి, గ్లోబల్ సప్లై చైన్లో చైనా ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఈ ఒప్పందం ఒక ఆయుధంలా పనిచేయబోతోంది. భారత్ ఇప్పుడు కేవలం ఒక దేశంగానే కాకుండా ప్రపంచానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని ఈ మెగా డీల్ స్పష్టం చేస్తోంది.